నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా పాలకొల్లు మండలం అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యోజన నాయకులు పెరుమల సతీష్ అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇంటిపై కాంగ్రెస్ గుండాలతో దౌర్జన్యంగా దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. అందులో భాగంగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు 10,000 మందితో ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు మేము ఆ ధర్నాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నామని పోలీసులు తెలుసుకుని రేపు జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా ఈ రోజు రాత్రి మా ఇండ్లకు పోలీసులు వచ్చి ముందస్తు అరెస్టు చేసి మమ్మలను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఈ అరెస్టులతోటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టలేరు. ఈ మా కార్యకర్తలు దమ్మేందో చూపించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మందా నాగయ్య, జానారెడ్డి, అచ్చయ్య, వెంకన్న, హనుమంతు, సిద్ధు, నాగేశ్వరరావు, నరేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని రోజుకు రోజుకి కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగకుండా భయభ్రాంతులకు కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇంటిపైన గాంధీ గారు వాళ్ళ అనుచరులతోటి దాడి చేపించడం జరిగింది. ఈ దాడి వెనకాల రాష్ట్ర సీఎం గారు ఉన్నారు. కాబట్టి దీనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా మా రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారి పిలుపు మేరకు రేపు ఉదయం హైదరాబాద్ లోని కమిషనరేట్ దగ్గర మేము ధర్నా చేయడానికని బయలుదేరడానికి సిద్ధమైతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని రాత్రికి రాత్రే పోలీసులు మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఈ నిర్బంధాలు, ఈ పోలీసుల నిర్బంధాలు మాకేం కొత్త కాదు. మేము తప్పకుండా మా పార్టీ కార్యకర్తల మీద మీరు దాడి చేస్తే ప్రతి దాడి తప్పకుండా చేస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దమ్మేందో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాము కాంగ్రెస్ పార్టీని.